అత్తమ్మ టీవీలో ఈరోజు ఒక హెల్దీ డ్రింక్ ఐటెం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సపోటా జ్యూస్ లేదా సపోటా మిల్క్ షేక్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు 2 కప్పులు, బాగా పండిన సపోటాలు 4 తీసుకొని గింజలు తీసేసి తొక్క తీసి స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. జీడిపప్పు 1/4 వంతు కప్పు, బాదం పప్పు 10-15 పీసెస్ స్లైస్లా కట్ చేసి పెట్టుకోండి. పంచదార 1/2 కప్పు. తయారీ విధానం నేర్చుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్న సపోటాలు వేయండి. బాగా పండినవి తీసుకుంటే టేస్టీగా ఉంటాయి. మూత పెట్టి 15 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోండి. అంటే బాగా జ్యూస్ తయారవుతుంది. తర్వాత అందులో 3 టీ స్పూన్ల పంచదార వేయండి. తర్వాత అందులో వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు 2 కప్పులు వేయండి. ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేయండి. అంటే పాలు సపోటా బాగా మిక్స్ అవ్వాలి. దానికోసమని 1 నిమిషం పాటు గ్రైండ్ చేయండి. ఈ విధంగా థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే సపోటా జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారైన జ్యూస్ని ఒక బౌల్లో తీసుకోండి. అంతే, ఇలా తయారైన సపోటా జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లో తీసుకోండి. ఈ సపోటా జ్యూస్ థిక్గా ఉంటే బాగుంటుంది కాబట్టి పాలు తక్కువ సపోటాలు ఎక్కువ వేసుకోండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్ స్లైసెస్తో గార్నిష్ చేసుకోండి. అంటే కాజు బాదంతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా ఉండే సపోటా జ్యూస్ రెడీ అయింది. ఇంట్లోనే మీరు తయారు చేసుకొని సర్వ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ హెల్తీ డ్రింక్ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.